మళ్ళీ పోతే కూడా పబ్లిక్ ఎక్కువ ఇక అంటే టైంకి వస్తున్నాయి ఆ బస్సులు? ఈ టైం కంటే మేము ఎక్కువ రాములే, ఆ. ఎప్పుడో ఒకసారి అవసరం ఉంటేనే వస్తాం, లేకుంటే రాము. ఇప్పుడు మీరు టైంకి వచ్చినప్పుడు బస్ స్టాప్లలో ఇప్పుడు ఎండాకాలం వస్తుంది, బస్ స్టాప్లలో నుంచోవాలి అంటే బస్ స్టాప్ల పరిస్థితి ఈ విధంగా ఉంది. అసలు ఇంతకుముందు కూడా ఇంతే విధంగా ఉంది అంటే కేసీఆర్ ప్రభుత్వంలో, ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఇలా ఉందంటారు? ఇక అది ఏం చెప్పలేము. అసలు ఏ విధంగా అనిపిస్తుంది మీకు ఈ బస్ స్టాప్? ఇక ఏ విధంగా అంటే మేము ఎప్పుడో ఒక్కసారి వస్తాం కదా, ఊకే తిరిగేటోళ్ళకి బాధ. మేము ఊకే తిరగం కదా, పని ఉంటేనే అవసరం ఉంటేనే వస్తాం, లేకుంటే రాము. ఫ్రీ బస్సుల పరిస్థితి అంటే ఏ విధంగా ఉంది? అంటే కూర్చోనికి సీట్లు దొరకవు. ఇప్పుడు మేము ఊరికి పోవాలంటే అస్సలు సీట్లు దొరకాయి, ఏం దొరకాయి, నిలబడడానికి కూడా ప్లేస్ ఉండదు. చేగుంట రామంపేట అదే సికింద్రాబాద్ రామంపేట బస్సులో. ఇప్పుడు ఈ చూస్తున్నారు కదా, ఫ్రీ బస్సులు తీసేయాలని చాలా మంది అంటున్నారు, తీసేస్తే ఏమన్నా? ఇక అన్నీ పిరమవుతున్నాయి, తీసిందే బెస్ట్. మరి ఫ్రీ కరెంట్ ఇవన్నీ ఇస్తున్నామని అంటున్నారు కదా, మరి ఇవన్నీ అందుతున్నాయా మీకు? ఫ్రీ కరెంట్ అంటే మాకు ఉందిలే, మేము రెంట్కుంటాము. ఫ్రీ కరెంట్ వచ్చిందా? సరే, అయితే ఇప్పుడు ఫ్రీ పథకాలు అనేవి అసలు ఉపయోగకరమేనా అంటారా? ఏమో అది ఊకే తిరిగేటోళ్ళకి తెలుస్తుంది, మనం తిరగం, మనకు ఫ్రీ పథకాలు అంటే ఫ్రీ కరెంట్ కానీ 500 రూపాయలు గ్యాస్ కానీ, ఇప్పుడు అవి ఫ్రీ చేసి వేరే వస్తువుల మీద పెంచేసిండు కదా రేట్లు బాగా. అది ఇప్పుడు ఉన్నోనికి బాగానే ఉంటుంది, పూర్తిగా లేనోనికి బాగానే ఉంటుంది, మధ్యతరగతి వాళ్ళకి కష్టమవుతుంది. థ్యాంక్ యూ.